బిఫోర్ వీడియో చూడండి, క్లీనింగ్కి ముందు మన ఫ్లోరింగ్ టైల్స్ అయినా సరే, మన వాల్ టైల్స్ అయినా సరే డస్ట్ ఎలా ఉందో. ఆఫ్టర్ చూడండి, మన క్లీనింగ్ తర్వాత మన షైనింగ్గా మన ఫ్లోరింగ్ టైల్స్ అయినా సరే, వాల్ టైల్స్ అయినా సరే ఫుల్ షైనింగ్గా వస్తాయి. ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు రెడ్డి జిల్లాని. ఫస్ట్ చూడండి, బాత్రూంలో మన ఫ్లోరింగ్ టైల్స్ అయినా సరే, వాల్ టైల్స్ అయినా సరే ఎక్కువ డస్ట్గా గారగట్టినాయా లేదంటే ఆయిల్గా జిడ్డుగా ఉన్నాయా, ఇటువంటి డస్ట్ హార్డ్ మార్క్స్ ఎలా క్లీన్ చేయాలి ఈ వీడియోలో నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఆ విధంగా క్లీన్ చేసుకోండి. నార్మల్గా క్లీన్ చేయాలంటే ఎలా క్లీన్ చేయాలి ఆ విధంగా కూడా చెప్తాను. ఆ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం లిక్విడ్ని మనం యూజ్ చేద్దాం. ఒక డబ్బా తీసుకోండి. డబ్బాలో మనం చూడండి రాఫ్ T16 అని ఈ లిక్విడ్ ఇది. దీని పేరు చూసుకోండి, రాఫ్ T16. ఓకేనా. ఈ లిక్విడ్ మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. డైరెక్ట్గా వాడితే ఎక్కువ హార్డ్గా మనకు గారగట్టి ఉంటుంది కదా, వాటి మీద వాడచ్చు. కొంచెం వాటర్ వేసి వాడితే చూడండి కొంచెం డస్ట్ తక్కువ ఉంది, మీరు రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటారు అప్పుడప్పుడు అంటే అటువంటి వాటర్ వేసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా వాడాలంటే చూడండి, మీరు ఈ విధంగా మనం డైరెక్ట్గా చూడండి హార్డ్గా డస్ట్గా ఉంటుంది చూసారా, అట్లాంటి చోట్ల మనం ఈ విధంగా బ్రష్తో ఈ విధంగా అప్లై చేసి మీరు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. 100% క్లీన్ అవుతుంది. ఎటువంటి జిడ్డుగా ఉన్నా సరే, మీ వాల్ టైల్స్ అయినా సరే, ఫ్లోరింగ్ టైల్స్ అయినా సరే ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాటర్ మిక్స్ చేశారనుకోండి, ఈ విధంగా వాటర్ మిక్స్ చేసి ఏమవుతుందంటే కొంచెం మీరు డస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది చూసారా, అటువంటి చోట్ల మనం ఈజీగా వాష్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్ప్రే బాటిల్లో మనం లిక్విడ్ని తీసుకుంటున్నాం. ఈ బాటిల్లో మనం ఫిల్అప్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం స్ప్రే బాటిల్లో ఫిల్అప్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం లిక్విడ్ మనం తక్కువ పడుతుంది, అంటే ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మనం చేస్తామంటే ఈ విధంగా మీ ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి, లేదంటే ఇటువంటి స్ప్రే బాటిల్ కానీ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ స్ప్రే బాటిల్ అని యూజ్ చేసి మీ ఇంట్లో దీన్ని మనం హెయిర్ పంపింగ్ చేయాలా. పంపింగ్ చేస్తే మనకు ఫుల్ అదే ప్రెజర్గా మనకు స్ప్రే చేస్తుంది. ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు. తక్కువ లిక్విడ్తో ఎక్కువ మనం క్లీన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు వాల్ టైల్స్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు స్ప్రే చేస్తా ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అప్లై అవ్వద్దు, లేదు డైరెక్ట్ క్లీన్ చేసేయాలంటే డైరెక్ట్గా మీరు బ్రష్తో ఈ విధంగా లిక్విడ్ చేసి బ్రష్తో బాగా వాష్ చేసేయండి. బాగా ఈజీగా ఒకేసారి క్లీన్ అయిపోతాయి. ఓకేనా. కాకపోతే మీరు వాటర్ తక్కువ మిక్స్ చేయండి. డైరెక్ట్గా మీరు లిక్విడ్ని డైరెక్ట్గా స్ప్రే చేస్తే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ మిక్స్ చేసి మనం స్ప్రే చేసి క్లీన్ చేస్తే కొంచెం తక్కువ రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ మన డస్ట్ ఎక్కువ లేదని నేను కొంచెం వాటర్ మిక్స్ చేశాను ఎక్కువనే. ఈ విధంగా క్లీన్ చేయొచ్చు. ఈ విధంగా ఏమంటే వాటర్ ఎక్కువ మిక్స్ చేస్తే మనం బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయొచ్చని కొద్దిగా లిక్విడ్ వేసి ఒక చెంబు నీళ్ళు వేసాను. ఈ విధంగా చూడండి, మనం ఫస్ట్ నేను అప్లై చేస్తున్నాను. నేను ఏం చేస్తాను అంటే ట్రిక్ ఇక్కడ ఏం వాడతా అంటే, ఇప్పుడు నేను డైరెక్ట్ క్లీన్ చేయడం లేదు, అప్లై చేస్తున్నాను. జస్ట్ ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను, ఆ ఊరికి టైల్స్ మీద పూస్తున్నాను, అప్లై చేస్తున్నాను. ఈ విధంగా 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలా. 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే ఆ డస్ట్ మొత్తం అదే ఆటోమేటిక్గా అదే కరగదీస్తుంది. మనం ఎక్కువ శ్రమ ఉండదు. ఓకేనా. కాకపోతే కొంచెం ఆరిపోతూ ఉంటుంది. కొంచెం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం లిక్విడ్ కొంచెం పెట్టుకోవాలా, మళ్ళీ మీరు స్ప్రే చేసి మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా నేను మొత్తం బాత్రూమ్ చూడండి, వాల్ టైల్స్ కానీ ఫ్లోరింగ్ టైల్స్ కానీ మొత్తం నేను అప్లై చేస్తున్నాను. ఓన్లీ అప్లై చేస్తున్నాను, క్లీన్ చేయడం లేదు. స్ప్రే బాటిల్ ఉంటే ఈజీగా మీకు తక్కువ లిక్విడ్ పడుతుంది, ఎక్కువ చోట అప్లై చేయొచ్చు. ఓకేనా. ఒకవేళ మీరు స్ప్రే బాటిల్ మీ ఇంట్లో లేదు, మీరు ఎలా క్లీన్ చేయాలంటే చూడండి, డబ్బాలో కానీ ఏదైనా బకెట్లో వేసుకోండి. జగ్గు మనం బ్రష్ ముంచుకుంటా ఈ విధంగా అప్లై చేయొచ్చు తక్కువ లిక్విడ్ అవ్వాలంటే. లేదంటే ఎక్కువ లిక్విడ్ వేయాలంటే కొంచెం వేసి బ్రష్తో అయినా సరే అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఇలా చేసినప్పుడు కొంచెం టైం ఎక్కువ అవుతుంది, ప్రాసెస్ కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం మీకు ఓపిక ఉండాలా. లేదంటే మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే లిక్విడ్ డైరెక్ట్గా వేసి మీరు వాష్ చేసేయండి. అంటే బ్రష్తో బాగా రుద్దేసి మీరు వాష్ చేసేయండి. జస్ట్ మీకు 10 నిమిషాల్లో మొత్తం మీరు క్లీన్ చేసేయచ్చు. తక్కువ లిక్విడ్ అవ్వాలంటే ఈ విధంగా మీరు కొంచెం అప్లై చేసి వదిలేసి మళ్ళీ 10 నిమిషాల తర్వాత క్లీన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం క్లీన్ చేద్దాం. లిక్విడ్ అప్లై చేసి 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం బ్రష్తో క్లీన్ చేద్దాం. 10 నిమిషాలు అయిపోయింది, కొంచెం లిక్విడ్ మిగిలింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒకసారి మొత్తం స్ప్రే చేసి ఇప్పుడు మనం పని ఎంత ఇప్పుడు చూపించాలా. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం మనం హార్డ్గా రుద్దాలి. కొన్ని చోట్ల ఈజీగా వచ్చేస్తుంది, కొన్ని చోట్ల డస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం హార్డ్గా రుద్దాల్సి వస్తుంది. చూసి మీరు క్లీన్ చేయొచ్చు. ఈ విధంగా వాల్ టైల్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇంత తెల్లగా వస్తున్నాయో, మొత్తం ఆయిల్గా జిడ్డుగా ఉన్నాయి కదా, జిగేట్గా నల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడంతా షైనింగ్గా వస్తున్నాయి టైల్స్ అంతా. ఈ విధంగా మనం వాల్ టైల్స్ని చూడండి చాలా సింపుల్గా క్లీన్ చేయొచ్చు స్ప్రే చేస్తే. అన్ని మూలలో ఈ విధంగా మనం స్ప్రే చేస్తే కొంచెం లిక్విడ్ మీరు కావాలంటే కలుపుకోండి. ఈ విధంగా మొత్తం మీరు బ్రష్తో బాగా వాష్ చేయండి. ఎంత వాష్ చేస్తారో అంత బాగా వైట్గా వస్తాయి. మీరు మిస్ చేశారంటే మళ్ళీ డస్ట్ అట్లాగే ఉండొచ్చు. ఆల్మోస్ట్ క్లీన్ అవుతుంది. నాకు తెలిసిన 90% క్లీన్ అయిపోద్ది, 10% మిగిలిపోవచ్చు. ఇప్పుడు చూడండి మొత్తం క్లీన్ వాష్ చేసేసాం. చూడండి ఎంత డస్ట్గా ఉందో, మొత్తం గలీజ్గా ఉంది కదా. వాల్ టైల్స్ అయినా సరే, ఫ్లోరింగ్ టైల్స్ అయినా సరే మొత్తం డస్ట్గా ఉంది కదా. మనం ఒకసారి వాటర్ వేసి మనం క్లీన్ చేసామనుకోండి, మొత్తం మనం ఫ్రెష్గా మనం షైనింగ్గా ఫుల్ తెల్లగా వచ్చేస్తాయి మన టైల్స్. చూడండి ఈ విధంగా నేను వాటర్ వేసినాను గోడ మీద. వేసిన వెంటనే చూడండి కింద మనకి ఎంత డస్ట్గా నల్లగా వస్తుంది వాటర్ అంతా.
కింద టైల్స్ కూడా మెరుస్తున్నాయి మనకు. ఇక్కడ క్లాత్ మీరు ఏం చేస్తారంటే క్లాత్ మీరు వాటర్లో ముంచుకొని ఈ విధంగా కొంచెం వాష్ చేయొచ్చు, గోడ మీద రుద్దొచ్చు. అంటే టైల్స్ మీద ఈ విధంగా రుద్దితే ఏదైనా మిగిలిపోయిన డస్ట్ ఈజీగా మనం క్లాత్ ఈజీగా క్లీన్ చేయొచ్చు, సింపుల్గా భిన్న అయిపోతుంది పని. ఈ విధంగా మీరు క్లాత్తో మీద తడుపుకొని కన్నా క్లీన్ చేయండి, లేదంటే వాటర్తో ఈ విధంగా వాష్ చేసేయండి, అంటే చల్లేయండి. చూడండి మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది. మొత్తం టైల్స్ అన్నీ సరే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగానే. చూసారా మన వాల్ టైల్స్ చూడండి ఎంత షైనింగ్గా తెల్లగా మనకు ఫిష్ కూడా బాగా మెరుస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు బాగా మాసిపోయి నల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఎంత వైట్గా వస్తున్నాయో. ఈ విధంగా క్లాత్ కూడా మనకు బాగా వైట్గా వస్తాయి మనకు టైల్స్ క్లీన్ చేస్తే. ఇది ఒక ట్రిక్. మొత్తం ఈ విధంగా వాటర్ వేయండి. చూడండి కింద టైల్స్ కూడా చూడండి మనకు ఫుల్గా వైట్గా మనకు బ్లూగా బాగా కనిపిస్తాయి. ఫస్ట్ మనకు మట్టిగా అంతా గలీజ్గా ఉన్నింది, ఇప్పుడు అంతా బాగా వస్తుంది షైనింగ్గా. ఓకే, ఇంత శ్రమ మీకు అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈజీ క్లీన్ చేయాలంటే డైరెక్ట్గా లిక్విడ్ని మీరు ఏం చేస్తారంటే అట్లాగే మీరు లిక్విడ్ని స్ప్రే చేసేయండి, వాటర్ ఏం కలపకుండా. అట్లా చేస్తే మీరు ఏమవుతుందంటే మీరు బ్రష్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా అదే కరెక్ట్గా తీసేస్తుంది, ఈజీ క్లీన్ అయిపోద్ది. స్మోక్లెస్ యాసిడ్ అంటున్నాం కదా, ఆ విధంగానే పనిచేస్తుంది ఇది కూడా లిక్విడ్. ఓకేనా, ఈ లిక్విడ్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, రాఫ్ T16 పేరు. ఇప్పుడు చూడండి వాటర్ వేసి మనం మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను, మనం వాష్ చేసేస్తాం. టైల్స్ అంతా క్లీన్ అయిపోయినాయి, మిగిలిన లాస్ట్లో చూపిస్తాను ఏ విధంగా క్లీన్ అయ్యో. మొత్తం మనకు చూడండి వాటర్ వేసి మొత్తం ఫ్లోరింగ్ కానీ వాల్ టైల్స్ కానీ ఇప్పుడు మెరుస్తున్నాయి కదా. ఫస్ట్ మనకు నల్లగా ఉన్నాయి, ఫుల్గా షైనింగ్ మనకు కలర్ వచ్చేసాయి చూసారా, కొత్త టైల్స్ లాగా. ఈ విధంగా మీరు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు మీ బాత్రూమ్ని. ఫ్రెండ్స్ చూడండి మన కొత్త టైల్స్ లాగా మారిపోయినాయి, మన వాల్ టైల్స్ కానీ మన ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఈ విధంగా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం ఫుల్ షైనింగ్ వచ్చేసినాయి చూడండి, బాగా మెరుస్తున్నాయి. బ్లూ టైల్స్ కానీ ఫిష్ కూడా చూడండి చూపిస్తాను. ఫస్ట్ మనకు డస్ట్గా ఉంది కదా, కొంచెం మనకు జిగట్గా మాసిపోయినట్టు, ఇప్పుడు చూడండి బాగా షైనింగ్ వస్తున్నాయి. ఈ విధంగా ఈజీ క్లీన్ చేసుకోండి. మీరు స్ప్రే చేస్తే తక్కువ లిక్విడ్ పడుతుంది, 100% వర్కౌట్ అవుతుందండి. ఈ లిక్విడ్తో మనం ఎటువంటి టైల్స్ అయినా సరే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ మొత్తం క్లీన్ అయిపోద్ది. కింద మనకి ఎల్లో మొత్తం పోయింది చూసారా, ఇప్పుడు బాగా మనకు వైట్గా ఉన్నాయి. ఒకసారి బిఫోర్ వీడియో చూపిస్తా చూడండి ఏ విధంగా ఉండిందో. ఫస్ట్ మన టైల్స్ చూసారు కదా, ఈ విధంగా నల్లగా ఉన్న టైల్స్ మనం ఏ విధంగా మనం తెల్లగా తెచ్చాము. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో, మనకు ఫుల్ వైట్గా తెల్లగా మనకు అన్ని మెరుస్తున్నాయి. వాల్ టైల్స్ అయినా సరే ఫ్లోరింగ్ టైల్స్ అయినా సరే బాగా ఫుల్ షైనింగ్ వస్తున్నాయి. చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం శ్రమ ఉంటుంది. ఎక్కువ శ్రమ అవసరం లేదంటే డైరెక్ట్గా లిక్విడ్ వాడాలా. రాఫ్ T16 లిక్విడ్ మనకు చూడండి మనకు 160 రూపాయల నుంచి 200 రూపాయలు వస్తుందండి. కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకు రేట్ తక్కువ పడవచ్చు. ప్రోడక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, స్ప్రే బాటిల్ కూడా మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోండి. చూశారు కదా ఈ విధంగా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ట్రిక్స్ మీరు పాటించండి, ఎట్లయినా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.